నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. విజయవాడ ఉత్సవం ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు. వెంకటేశ్వర భక్త సమాజం సురక్ష కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అన్నదానానికి 10 టన్నుల కూరగాయల పంపిణీ. కాకినాడ వారి ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని కోరుతూ అవగాహన ర్యాలీ. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రజలు ఆదరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. కొంతమంది ప్రతికూల శక్తులు దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రజల మద్దతు ఉత్సవాలు విజయవంతంగా జరుగుతాయని తెలిపారు. 12 ఏళ్ల తర్వాత విజయవాడ వాసులకు ఎగ్జిబిషన్ రానుందని, విజయవాడ ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలకు మరింత శోభ కలిగేలా జరగనున్నాయని వెల్లడించారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయస్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనుంది. ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడి ప్రాంతంలోని 40 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లపూడి వాసుల సహకారంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొంతమంది ప్రతికూల శక్తులు దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజల మద్దతుతో ఉత్సవాలు విజయవంతంగా జరుగుతాయని తెలిపారు. ఇవాళ రేపు నుంచి ప్రారంభం అవ్వబోయే అమ్మవారి నవరాత్రులు సందర్భంగా, శ్రవణ నవరాత్రుల సందర్భంగా ఈరోజు నుంచే మాకు విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి ఊపు మీద వచ్చింది. ఈ విజయవాడ ఉత్సవం పెట్టడానికి ముందు ముఖ్యమైన కారణం, అందులో ముఖ్య వ్యక్తులు, ముఖ్యంగా గొల్లపూడి ప్రాంతంలో రైతులు 70 సంవత్సరాల నుంచి కౌలు చేసుకునే రైతులు దేశంలో ఎక్కడా చూడని విధంగా వాళ్ళ భూముల్ని అడగంగానే 10 నిమిషాల సమయంలోనే మన ఎమ్మెల్యే గారు, సుబ్బారావు గారు, మిగతా గొల్లపూడి పెద్దలందరి ఆధ్వర్యంలో ఇవ్వగానే చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళు స్థలాన్ని త్యాగం చేసినట్టు వెంటనే ఒప్పుకొని అప్పుడు పంటకు అయ్యే నష్టపరిహారాన్ని తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. రైతులందరినీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో గత 10 రోజుల నుంచి ఇక్కడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్యక్రమాలు గొల్లపూడి వాసులు అందరూ కూడా కష్టపడి ఇక్కడ వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా లెక్క చేయకుండా ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విజయవాడ ఉత్సవాన్ని అందరూ పగలనక రాత్రనక ఇక్కడే కష్టపడతా పనిచేస్తున్నాం. ఇక మనం చూస్తున్నాం వర్షాలే కాదు, కొన్ని కోర్టు సమస్యల వల్ల కూడా కొంచెం లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి బ్రహ్మాండంగా మొదలైపోయేది. రేపు పొద్దున్నే 9:45 గారి సుమారుగా ముహూర్తం కూడా చెప్తాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఓపెన్ కాబోతుంది. ఇక కొండపల్లి గొల్లపూడే కాదు, ఈ నియోజకవర్గం మొత్తం గాంధీ గారు కానీ శతగర్భంగా ఎగ్జిబిషన్ పెట్టాలని తలంపు వచ్చిన సందర్భంగా, ఒకప్పుడు ఎగ్జిబిషన్ అంటే మనందరూ తెలిసిందే విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్లో జరిగేది. ఇప్పుడు అవకాశం లేనందువలన ఎక్కడ పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు విజయవాడ వ్యాపార వర్గాలను చర్చించిన మీదట గొల్లపూడి వాసులు ముందుకు వచ్చి మేము గొల్లపూడిలో మేమందరం సహకరిస్తాం, ఎగ్జిబిషన్కి పెట్టండి అని వారు ముందుకు వచ్చారు. మరి ఈ సందర్భంగా గొల్లపూడిలో ఉన్న రైతు నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఏది చేయాలన్నా ప్రజల సహకారం లేకుండా ఎవరు చేయలేం. ఈ చేసే సంకల్పం కూడా ఒకరికి ఉపయోగపడేది కాదు, ప్రజలందరికీ ఉపయోగపడేది. వ్యాపార వర్గాలు అందరూ బాగుపడాలి, ప్రజలందరికీ ఏదో విధంగా ఈ సత్పదాలు ఇవ్వాలి. మరి ఆ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ మంచి సంకల్పంతో మొదలుపెట్టాం. దీనికి ప్రజలు మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విజయవాడ ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి
రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు పెట్టినా ఆ అమ్మవారి దయ వల్ల భగవంతుడి దయతో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 40 ఎకరాల్లో ఈ భూమి చదును చేయటం, ప్రకృతి కొంచెం ఈ ప్రతిరోజు వర్షం పడుతున్నప్పటికీ ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి గొల్లపూడిలో జరుగుతుంది కాబట్టి గొల్లపూడి వాసులందరూ దీన్ని వారి సొంత కార్యక్రమంలాగా తీసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ రేపు మొదలయ్యే దీనికి ఈరోజే ఇంత పెద్ద కళ వచ్చింది. తప్పకుండా మన అమరావతి, మన విజయవాడ ఉత్సవాలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ దీంట్లో భాగస్వాములయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎవరు ఎన్ని రకాలుగా దీన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకు సాగుతూ ఉంది. ఇది 14 సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం, ఈరోజు అది గొల్లపూడికి అవకాశం రావటం మా మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ ఈ పండగలో ఆ అమ్మవారి ఉత్సవాలకి మరింత శోభనిచ్చేటట్టుగా ఈ దసరా ఉత్సవాల సందర్భంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఇది ఒక ఆనవాయితీగా కొనసాగేదానికి అందరూ ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానంకు కూరగాయల వితరణ చేయడం అభినందనీయమని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అన్నారు. వెంకటేశ్వర భక్త సమాజం సురక్ష కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అన్నదానానికి 10 టన్నుల కూరగాయల పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వర భక్త సమాజం సురక్ష కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అన్నదానానికి 10 టన్నుల కూరగాయల పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు పారిశ్రామికవేత్త కుద్రవల్లి నరసయ్య దంపతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి లారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం మానవాయితీగా వస్తోందని, ఈ సేవా కార్యక్రమాలు అనేక సంస్థలు కూరగాయలు ధాన్యాలు వితరణ అందిస్తున్నాయని తెలిపారు. సురక్ష కమిటీ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అభినందించారు. నా పేరు కేవి నరసయ్య అండి. ఈ సురక్షా కమిటీకి ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్. సురక్షా తరపున ఎన్నో కార్యక్రమాలు మన సిపి గారి ద్వారా మనం అందరం బాగా చేస్తున్నాం అండి. సీసీ కెమెరాల్లో ప్రధాన పాత్ర సురక్ష చేసిందండి. మీ అందరికీ తెలిసిందే ఆ విషయం. మన ఎన్టీఆర్ జిల్లాలో 10,000 కెమెరాలు పెడుతుంటే దాదాపు సగం కెమెరాలు సురక్ష ద్వారానే పెడుతున్నామండి. సురక్ష అంటే ఒక్కనే కాదు, ఇంకా 600 మంది టీం ఉంది ఇంట్లో. నేను కన్వీనర్ దాంట్లో. ఈరోజు కూరగాయల కార్యక్రమం మన వెంకటేశ్వర స్వామి వారికి పంపించాము. అలాగే మెడికల్ క్యాంపులు కంటిన్యూగా పెడుతున్నామండి. మన సీడ్ బాంబింగ్ అని మన కొండల మీద సీడ్ బాల్స్ వేసాం. మొత్తం అన్ని చోట్ల విత్తనాలు వేసాం. అంటే ఈ కోతులు ఈ ఊళ్ళో రాకుండా ఏం చేసామంటే కొండల మీద జాంకాయలు, ఎరక్కాయలు ఈ సంబంధించిన విత్తనాలు దాని మీద వేసామండి. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామండి. వచ్చే నెలలో ఉంటుంది, వచ్చే నెలలో ఉంటుంది. ప్రతి నెల ఏదో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నామండి సురక్ష తరపున. ఇది సురక్ష ఇనిషియేషన్ అన్నమాట. ఈరోజు 10 టన్నుల కూరగాయలు పంపించామండి మన స్వామివారికి. అంటే ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము, ఆయన అనుగ్రహించాడు, మనం పంపించగలుగుతున్నాం. ఈరోజు వెంకటేశ్వర భక్తి సమాజం వారు అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు 10 టన్నుల కూరగాయలని ఈరోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం. సురక్షా కమిటీ మీకు అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 10,000 సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరికీ తెలిసింది. సో ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికొచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండలి వారి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఈరోజు అన్నదానానికి సంబంధించి వారు 10 టన్నుల కూరగాయలు టీటీడీ దేవస్థానం వారు పంపించిన వెహికల్లో వారు పంపించడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు, అదేవిధంగా సురక్షా కమిటీకి ధన్యవాదాలు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరి పిలుపునిచ్చారు. విద్యార్థుల ద్వారా సమాజంలో ప్లాస్టిక్ నివారణకు అవగాహన కల్పించేందుకు ర్యాలీని ఏర్పాటు చేశామన్నారు. అనేక ప్రమాదకర వ్యాధులు ప్లాస్టిక్ వినియోగం వల్ల సంక్రమిస్తున్నాయని ఆమె తెలిపారు.
కాకినాడ వారి ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ హేమంత్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు అవగాహన కల్పిస్తూ తమ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్లాస్టిక్ నివారణలో అందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు అసోసియేషన్ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ నగర ప్రజలను ఆలోచించే విధంగా సాగింది. నమస్తే అండి, నా పేరు జగదీశ్వరి, ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ సింగనగర్ బ్రాంచ్. ఈరోజు మేము ఎన్ఎస్ఎస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా విద్యార్థుల ద్వారా మేము ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం మీద ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మా పిల్లలు కూడా ఉత్సాహంతో ఈ ప్లాస్టిక్ నిర్మూలనని చేయటం అనేది ఎంతో ఆనందకరంగా ఉంది. ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు ప్రజలకి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ప్రజలకే కాదు, ఆవులకి అట్లా ప్రాణ నష్టం అనేది, పశువులకి వాళ్ళకి ఆ ప్రాణ నష్టం జరుగుతుంది. అసలు ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోవడం అనేది చాలా కాలం పడుతుంది. కాబట్టి దాన్ని మనం ముందుగానే నిర్మూలించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మా పిల్లల ద్వారా మేము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి, నల్లమిల్లి శేషారెడ్డి గారికి, సెక్రటరీ మేడం సుగుణా గారికి, మా అకాడమిక్ డైరెక్టర్ బీవీఎల్ నాయుడు గారికి అండ్ మన న్యూస్ ఛానల్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ హేమంత్ కుమార్ సార్. అసిస్టెంట్ పీఓగా చేస్తున్నాను ఎన్ఎస్ఎస్ ఈవెంట్కి. మా స్టూడెంట్స్ అందరినీ ఏకగ్రీవంగా కలిపి ప్లాస్టిక్ నివారించడానికి, బయట ప్రపంచానికి తెలియడానికి ఒక ముందడుగుగా ర్యాలీని నిర్ణయించుకున్నాం. అదే పదంగా మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి కొన్ని స్లోగన్స్తో వాటితో స్టార్ట్ చేస్తున్నాం సార్. అలా అన్నిటికీ మాకు పర్మిషన్స్ ఇచ్చిన పోలీస్ వ్యాఖ్యానికి, మా ప్రిన్సిపల్ మేడం గారికి, మీడియా మిత్రులందరికీ, మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నగరంలోని కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో అద్భుతంగా కొనసాగుతోంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని పలు సంస్థల నిర్వాహకులు చెప్పారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనే వారికి ప్రాపర్టీ షో నుంచి మంచి అవకాశమని నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం కొనసాగుతోందని, ఈ అమరావతి ప్రాపర్టీ షో గురించి మరిన్ని వివరాలు పలు సంస్థల నిర్వాహకులు మీడియాతో పంచుకున్నారు. 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో ఏర్పాటు చేశామని, అద్భుతంగా ప్రాపర్టీ షో కొనసాగుతుందని చెప్పారు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించారన్నారు. ఇండియాలోని అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందన్నారు. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి దశాబ్ద కాలంగా అన్యాయం జరుగుతోందని ఉందని కేఆర్పీఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్థానిక సంస్థల నామినేటెడ్ పోస్టులో 12% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఎంతో పోరాటం చేసినా కాపులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఇక పాలక పక్షాలకు కుల వివక్షతను, సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారన్నారు. మా జనాభాకు తగిన విధంగా మాకు అవకాశాలు కల్పించలేదన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్థానిక సంస్థల నామినేటెడ్ పోస్టులో 12% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అలాగే ఇంటెలిజెన్స్ వారికి, మన కులస్తులందరికీ కూడా కేఆర్పీఎస్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కేఆర్పీఎస్ స్టేట్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు నా పేరు. ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, జనాభా తామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్లు ఇమ్మని అడుగుతున్నాం. మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మాకు రిజర్వేషన్లు ఉండేవి. ఆ రిజర్వేషన్ని
కేవలం రాజకీయ క్రీడతో రిజర్వేషన్లు తీసేసి ఈ 60 సంవత్సరాలుగా లక్షలాది మంది ఉద్యోగాలు, లక్షలాది మందికి బ్రతుకు తెరువులు లేకుండా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో వెనకబాటులోకి వెళ్ళిపెట్టేట్టుగా ప్రభుత్వాలు రెండు కూడా కృషి చేశాయి. మరి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓట్లతో అధికారంలోకి వచ్చి మాకు అన్యాయం చేస్తూనే వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని పార్టీలకి తెలుసు, వీళ్ళు కానీ ఓట్లు వేయకపోతే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాలేదని. ఎన్నికలప్పుడు మమ్మల్ని అనేక విధాలుగా మోసపుచ్చి అమాయకులైనటువంటి కాపులతో ఓట్లు వేయించుకొని ఈరోజు వరకు అధికారంలోకి వచ్చి మాకు అన్యాయం చేస్తూనే వచ్చారు. ఎంత దారుణం అంటే 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, ఉన్న రిజర్వేషన్లు తీసివేశారు. 1961లో దామోదర్ సంజయ్ గారు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో దేవి శరణ్ నవరాత్రోత్సవాలు మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయకుడు గుడి నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్న క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఈసారి ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటున్న సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వినూత్న విధానాలతో ముందుకు వెళ్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం ఇక భద్రానుభూతిని కలిగించేలా ఏర్పాటు చేయడంతో పాటు కొండపైకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లతో పాటు ఇతర క్యూ లైన్లలో ప్రతి 100 మీటర్లకు QR కోడ్తో ఫీడ్బ్యాక్ తెలిపేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీష దేవత్సన ఈవో షీనా నాయక్ తెలిపారు.
ఎప్పటికంటే భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూలా నక్షత్రం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఆ రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతోందని వారు పేర్కొన్నారు. పక్కా ప్లాన్తో దసరా ఏర్పాట్లు చేస్తున్నామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై గల మహామండపం 6వ అంతస్తులో దుర్గమ్మ దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ లక్ష్మీష, దేవస్థాన ఈవో షీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, స్థానాచార్యులు విష్ణు భట్ట, శివప్రసాద శర్మ తదితరులు విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీష, దేవస్థాన ఈవో షీనా నాయక్ మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాలు భిన్నంగా నిర్వహిస్తున్నామని వివరించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 500 రూపాయల దర్శనానికి రద్దు చేశామని, 300 రూపాయలకి అంతరాలయ దర్శనాన్ని కల్పిస్తున్నామని అన్నారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని, ఆ ప్రకారమే రావాలని కోరారు. వీవీఐపీ దర్శన సమయాలు ఉదయం 7 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఉంటాయని, సాయంత్రం 4 నుంచి 5 వరకు వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈనాటి జాయింట్ ప్రెస్ మీట్కు వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, నవరాత్రి ఉత్సవాలు ఇంకొక 24 గంటల్లో రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దాకా ఈ యొక్క శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము విజయవాడ వేదికగా. ఈ సందర్భంగా మీరు ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టలేదని. ఈరోజు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ నలుమూల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి మనం ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సంవత్సరం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు, వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఈసారి ఇన్నోవేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిందే, వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్కి సంబంధించిన వైదిక కార్యక్రమాలు, అరేంజ్మెంట్స్ వరకు మేము తప్పకుండా వచ్చే ప్రతి భక్తుడిని కూడా మనము అత్యున్నతమైన మన విఐపి అని చెప్పి ట్రీట్ చేస్తూ ఈసారి 500 క్యూ లైన్ కూడా లేకుండా సాధారణమైన భక్తుడే మన విఐపి లాగా మేము 500 క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ ఎంటైర్ డౌన్ హిల్, అప్ హిల్ అన్ని అంశాల మీద వారి యొక్క పర్యవేక్షణలో మేమంతా కూడా ఫాలో అవుతున్నాము. గౌరవ సిపి గారు కూడా లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వారికి త్వరితగతిన ఈ యొక్క అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేజర్గా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క టాయిలెట్ విషయం కూడా మొత్తం అన్నీ కూడా వచ్చే భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం మేమంతా తీసుకున్నాము. అదేవిధంగా మీరందరూ చూశారు నిన్న గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మన ఎర్స్ట్వైల్ జిల్లా మంత్రులు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చారు. వారందరి యొక్క నిర్ణయం మేరకు కూడా కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేసుకొని వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఈజీగా దర్శనమయ్యి త్వరితగతిన బయటికి వెళ్ళేటట్టు కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి మనకు లడ్డూకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా 3 సెంటర్లలో లడ్డూ తయారీ కేంద్రం, అదేవిధంగా అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే, మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసేసాం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చిన క్యూ లైన్లో వారికి వాటరు, అదేవిధంగా వచ్చేటప్పుడు 11 రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకొని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా
ప్రతి భక్తుడు యొక్క ఆధ్యాత్మికతను అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన వచ్చే వారికి లెఫ్ట్ సైడు 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులకి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా రానున్న కనకదుర్గమ్మ వారి దసరాలు ఏర్పాట్ల గురించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే అంశాలను ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈవో గారు అలాగే కమిషనర్ గారు వాళ్ళ విషయాన్ని చెప్పారు. తర్వాత మన సిపి గారు కూడా జిల్లాలో అలాగే ఈ దసరా రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అలాగే రెగ్యులేషన్స్ వరకు ఏమేమి చేస్తున్నామో మీ సైడ్ నుంచి ఏమేమి సహకారం కావాలని తెలియజేస్తారు. సో నా వైపు నుంచి జిల్లా యంత్రాంగం పరంగా ఈసారి దసరా సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్క మైక్రో లెవెల్గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు. వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి అలాగే ఆ కన్సర్న్ పీపుల్కి కూడా చేరుకుంటాయని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. సో ముఖ్యంగా చూసుకుంటే మాకు క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ లెంత్ వచ్చి కేవలం 1.8 కిలోమీటర్ మాత్రమే. సో అట్లా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు జరిగే దసరాలో చూసుకుంటే కొంచెం అసంతృప్తి పబ్లిక్లో ఉంది. క్యూ లైన్లో టైం అయిపోతూ ఉంది, ఎక్కువ అయిపోతూ ఉంది, ఎందుకు అయిపోతూ ఉంది అనేది. అది కొంచెం అందరితో చర్చించి మనము కూలంకుషంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతూ ఉంది. వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతూ ఉందంటే నార్మల్లీ కామన్ భక్తులు ఫ్రీ లైన్లో వచ్చేవాళ్ళు అలాగే 100 రూపీస్ అదర్ పేమెంట్ టికెట్లో వచ్చేవాళ్ళు అందరూ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ అంతరాలయం దర్శనం అలాగే బంగారువాకుల దర్శనం ఉందో ఇక్కడ గౌరవ విఎంసీ కమిషనర్ గారు, గౌరవ ఈవో గారు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనం పోయిన సంవత్సరం చాలా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్ని చాలా ఘనంగా జరిపాం. విఎంసీ కమిషనర్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు అప్పుడు సృజన గారు ఉండేవారు. చాలా బాగా లాస్ట్ టైం మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేశాం. అయితే ఈసారి ఇంకా పగడ్బందీగా, ఎందుకంటే పోయినసారి జరిగిన దాంట్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరితీసుకుని ఈసారి ప్రజలకు మరింత సేవలు అందించే క్రమంలో దేవాదాయ శాఖ అదేవిధంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అందరూ కూడా కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికి ఎన్నిసార్లు మీడియా మిత్రులతో కానీ లేదంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కానీ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మీటింగు ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల సహకారాన్ని కోరడం. లాస్ట్ టైము కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో నేను ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి జిల్లా కలెక్టర్ గారు లేదు సార్ మనం అందరం కలిసి ఒక అపీల్ చేస్తాము, మీడియా మిత్రుల సహకారం కోరుదామని వారు చెప్పిన మేరకు ఈరోజు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ ఒక కొత్త సంస్కృతికి మనము శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. ముందుగా ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులు ప్రతి సంవత్సరం మాకంటే మేమందరం కొత్తగా కావచ్చు కానీ మీరు ఈ ప్రాంత వాసులు కనకదుర్గ అమ్మవారు ఉత్సవం ఎలా జరుగుతుందనేది మాకంటే మీకు బాగా తెలుసు. ఎటువంటి సమస్యలు జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సమస్యలు వస్తాయనేది మీకు తెలుసు. సో మీ నుంచి సూచనలు తీసుకోవాలనే ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. విజయవాడ ఉత్సవం ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు. వెంకటేశ్వర భక్త సమాజం సురక్ష కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అన్నదానానికి 10 టన్నుల కూరగాయల పంపిణీ.
ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని కోరుతూ అవగాహన ర్యాలీ. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.